వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. పెద్దలు గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు 2019లో వారి చేతుల మీదుగా వాళ్ళ దంపతుల చేతుల మీదుగా మన నర్సీపట్నం నూకాలమ్మవారి గుడి శంకుస్థాపన జరిగిందండి. జరిగిన తర్వాత స్పీకర్ గారు 10 లక్షలు 1,10 కుటుంబం నుంచి 10 లక్షలు కూడా వారు ఇచ్చి ఉన్నారు. తర్వాత కొన్ని పరిణామాల వల్ల గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా నాణ్యత రాకుండా సిమెంట్ వాడి నాణ్యత ఇటుకలు వాడి నాన్న విధంగా గుడి కట్టారండి. ఆ గుడి కూడా అన్ని విధంగా కారిపోతుంది. విగ్రహాలు పైనుంచి విగ్రహాలు కూడా పక్కన దారి ఇచ్చారు. అందరూ గుడి ఏ విధంగా రూపురేఖ లేకుండా చేశారు. మళ్ళా పెద్దలు ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్న పాత్ర చేతుల మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది. అదే విధంగా సీఎంఆర్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు ఆ లెక్కల్లో పట్టలేదు. ఇంజమెంట్ అంటే అడుగుతారు వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు. విజయబాబు అడుగుతున్నారు, అయ్యన్న పాత్ర అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పడం లేదు. అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి? అమ్మవారి గుళ్ళకి అర్థాలు ఇస్తారు, మీ ఇష్టం కూడా వాడుకోనికి ఇస్తారా? పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే, ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పేసి మన జీతండ్రులాగా శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా సిమెంట్ కానీ ఇసుక కానీ నాణ్యత రాకుండా వారి గుడిని ఇష్టాసారంగా కట్టేసాడండి. నర్సీపట్నంలో నడిపట్టు కట్టారు అయ్యన్న పాత్ర గారు మైడితల్లి గుడి. ఎలా కట్టారు? దాన్ని చూసిన కట్టాలి కదా. మన నడిపట్టు నూకాలమ్మవారి గుడిని ఇష్టాసారంగా దిక్కు ముక్కు లేకుండా ఇష్టం కట్టేసావు, నాణ్యత రాకుండా వాళ్ళు కట్టేసావు. ఇక్కడ చూడండి ఒకసారి, అందరూ వచ్చి చూడండి. ఇవన్నీ ఎలా కారిపోతున్నారు గుడి అంతా. పెద్దలు అయ్యన్న పాత్ర గారు ఎంతో ఆయన విలువేలకు తల్లి ఇవిడ. ఆయన గ్రాండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. 1,10 కుటుంబం ఆ టైంలో 10 లక్షలు ఇచ్చారు. దేని లెక్క పక్క లేకుండా ఇష్టం చేసావు. ఇప్పుడు మళ్ళా పెద్దలు అయ్యన్న పాత్ర దృష్టిలో పెట్టాం. ఆయన వచ్చి చూసిన తర్వాత ఈ గుడి నిర్మాణం మాకు కమిటీ చేశారు. ఆ కమిటీ ప్రకారంగా మేము గుడిని మేతుల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నామండి. ఏదన్నా మన అయ్యన్న పాత్ర చేతుల మీద ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. మేము అందరూ కమిటీ వేశారు. ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ గుడి పెద్ద రోజు మేము దగ్గర అన్ని చూసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చే పండుగ ఈ గుళ్ళని చెయ్యాలని భావిస్తున్నామండి. మేము అందరం కూడా అయ్యన్న పాత్ర గారు చెప్పినట్టుగా మేమందరం కూడా ఈ పర్యవేక్షణ ఉండి పండగకి గుడి తయారు చేసి చేస్తామని మేమందరం ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం.